ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఏలీ ఏలీ లామా శబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇది ఆవేదన వాక్కుగా మనకు కనబడుతూ ఉన్నది. ఆయనను హింసలు పెట్టినప్పుడు కూడా రాలేని ఆవేదన ఈ మాట పలుకుతున్నప్పుడు వచ్చినది. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. బాప్తిస్మము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. పరిశుద్ధాత్మ చేత అనేక అద్భుత కార్యములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గొప్ప కార్యములు ఆయన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మన పాపం ఆయన మీద వేసుకున్నాడో, మన దోషాలను ఆయన భరించాడో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని విడిచిపెట్టారు. ఎందువలనగా పాపము పరిశుద్ధాత్మ అనేవి కలిసి ఉండవు గనక లోక పాపమును మోస్తున్న కుమారుణ్ణి ఆ సమయంలో దేవాతి దేవుడు చేయి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో ప్రభువారు నా దేవా నన్నెందుకు చేయి విడిచావు నాయన అంటూ పలికినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఆయన ఆ సిలువలో పడుతున్న ఆవేదన, బాధ నీకు కనబడుతున్నాయా? మన పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధాత్మను వదులుకొని పాపిగా మారి శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ వాక్యము వింటున్న మనందరము కూడా యేసు ప్రభువారు మన కొరకు చేసిన అంత త్యాగాన్ని మనము గుర్తు చేసుకొని ఆ త్యాగము ద్వారా మన జీవితాలని మార్చుకోవడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. పరిశుద్ధుడిగా ఉన్నవు తండ్రి, మా పాపములను నీపై వేసుకుని పాపిగా మారినావు తండ్రి. అయా నువ్వు చేసిన ఈ త్యాగాన్ని, ఈ గొప్ప త్యాగాన్ని ప్రభువా మేము కూడా తండ్రి అయా దానిని గుర్తించి దానిని మా జీవితాలలో ప్రభువా అవలంబించుకోవడానికి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.